శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. మనం గరుడ పురాణంలో ముందు భాగంలో మనం చెప్పుకున్న అంశాలు సృష్టి వర్ణనము, మానస సృష్టి వర్ణన, దక్ష ప్రజాపతి సృష్టి విధానము, ధ్రువ వంశము, దక్ష సంతతి, వీటిల్ని వింటూ ఉన్నాము. ఇవి నిజానికి వీటిల్ని విస్తారంగా భాగవతంలో విన్నాం మనం. కానీ ప్రతి పురాణానికి వంశానుగతం చెప్పాలి కాబట్టి చెబుతూ ఉంటారు. ఇది చాలా సంక్షిప్తంగానే చెబుతూ ఉన్నారు. పురాణంలో ఉన్నది చెప్పుకోవాలి, మానేయకూడదు అనేది మన విషయం కాబట్టి భాగవతంలో విన్నా కానీ ఇప్పుడు మళ్ళీ చెప్పుకుంటున్నాము. రోహిణి మొన్నగు 27 నక్షత్ర కన్యలను దక్షుడు చంద్రునికిచ్చి వివాహం చేశాడు. దితి గడుపున హిరణ్యాక్ష హిరణ్యకశిపులు సంహికాయను కూతురు పుట్టారు. ఆమె పెండ్లి విప్రచిత్తితో జరిగింది. హిరణ్యకశిపునికి అనుహ్రాద, రాధ, ప్రహ్లాద, సంహ్రాద నామకులైన పుత్రులు జన్మించి హాదులుగా ప్రసిద్ధికెక్కారు. ముఖ్యంగా విష్ణుభక్తుడు ప్రహ్లాదుడు. సంహ్లాదునికి ఆయుష్మాను, శిబి, వాల్కలులు పుత్రులుగా జన్మించారు. ప్రహ్లాద పుత్రుడు విరోచని. అతనికి పుత్రుడే బలిచక్రవర్తి. బలికి 9 కొడుకులు, వారిలో పెద్దవాడు బాణుడు. హిరణ్యాక్ష పుత్రులైన ఉత్కరుడు శకుని, భూత సంతాపనుడు, మహానాభుడు, మహాబాహు, కాలనాభులు మహాబలశాలుడు. ధనువు తనయులైన ద్విమూర్ధ, అయోముఖ, శంకర, శంకుశిర, కపిల, శంబర, ఏక, చక్ర, మహాబాహు, తారక, మహాబల, స్వర్భాను, వృషపర్వ, పులోమ, మహాసుర, విప్రచిత్తులు విఖ్యాత వీరులు. స్వర్భానుని కన్య సుప్రభ, వృషపర్వతుని కూతురు శర్మిష్ట. అతనికి ఇంకా ఉపదానవి, హయశిర అను మరో 2 శ్రేష్ఠ కన్యలు ఉన్నారు. పులోమ, కాలక, వైశ్యానర కన్యలు. ఈ పరమ సౌభాగ్యశాలినుల వివాహము మరీచిపుత్రుడైన కశ్యపునితో జరిగింది. వారికి 60,000 మంది శ్రేష్ఠులైన దానవులు పుట్టారు. కశ్యపుడు వీరిలోని పౌలోమునులని, కాలకంజులని వ్యవహరించారు. విప్రచిత్తి సింహికులకు వ్యంశ, శల్య, బలవాన్, నభ, మహాబల, వాతాపి, నముచి, ఎల్వల, కస్రుమాన్, అంజక, నరక, కాలనాభులు పుట్టారు. ప్రహ్లాదుని వంశంలో నివాత కవచ నామధేయులైన దైత్యులు 200 మంది ఉదయించారు. తామ్రాకు సత్వగుణ సంపన్నులైన 6 కన్యలు పుట్టారు. వారి పేర్లు సుకి, సేని, భాసి, సుగ్రీవి, శుచి, గృంధ్రిక. వీరికి క్రమంగా చిలుకలు, గుడ్లగోబలు, కాకాదులు, సేనాలు, భాసాలు, అశ్వాలు, ఒంటెలు, నీటి పక్షులు, గ్రద్దలు పుట్టగా వీటిని తామ్రావంశం అన్నారు. క్రమతలో తేడా. సుగ్రీవునికి గుర్రాలు, గృధ్రికకు గ్రద్దలు పుట్టాయి. వినతాగర్భాండముల నుండి విశ్వవిఖ్యాతులైన అరుణుడు, గరుడు ఉదయించారు. సురసాగర్భము నుండి అపరిమిత తేజస్సంపన్నములైన సర్పాలు సహస్ర సంఖ్యలో జనించగా కద్రువుకు కూడా నాగులే జన్మించారు.
వీరిలో ప్రముఖులు శేషుడు, వాసుకి, తక్షకుడు, శంఖుడు, శ్వేతుడు, మహాపద్ముడు, కంబలుడు, అశ్వతరుడు, ఏలాప్రతుడు, నాగుడు, కర్కోటకుడు, ధనుంజయుడు. క్రోధాదేవికి మహాబలవంతమైన పిశాచగణము, సురభికి గోవులు, ఎద్దులు, ఇరావతికి వృక్ష కుటుంబము జన్మించాయి. ఖగాయను ఆమెకు యక్ష రాక్షస గణాలు, మునియను ఆమెకు ఆటపాటలతో అలరించే అచ్చరులు, అరిష్టకు పరమ సత్వ సంపన్నులైన గాంధర్వులు పుట్టారు. 49 మరుత్తులను దేవతలు అంటే రాక్షసమాత అయిన దితి కడుపున పుట్టారు. ఈ మరుద్గణాల్లో ఏకజ్యోతి, ద్విజ్యోతి, త్రిజ్యోతి, చతుర్జ్యోతి, ఏకశుక్ర, ద్విశుక్ర, త్రిశుక్రులు 7 ఒక గణము. ఈదృక, సదృక, అన్యాదృక, ప్రతిసదృక, మిత, సమిత, సుమిత నామధారులంతా మరొక గణము. ఋతజిత్తు, సత్యజిత్తు, సుషేణ, సేనజిత్తు, అతిమిత్ర, అమిత్ర, దూరమిత్ర నామక మరుత్తులది ఇంకొక గణము. ఋత, ఋతధర్మ, విహర్త, వరుణ, ధ్రువ, విధారణ, దుర్మేధ నామధారులది 4వ మరుద్గణము. ఇక ఈదృశ, సదృశ, ఏతాదృశ, మితాసన, ఏతాన, ఏతేన, ప్రసదృక్ష, సురత నామక మహాతపస్సులు 5వ గణానికి చెందిన మరుత్తులు. హేతుమాన్, ప్రసవ, సురభ, నాదిరుగ్ర, ధ్వనిర్భాస, విక్షిప సహస్రనామధేయులది 6వ మరుద్గణము. జ్యుతి, వసు, అనాదృశ్య, లాభ, కామ, జయి, విరాట్టు, ఉద్వేషణులది 7వ మరుద్గణము. వీటిని వాయుగణాలని, స్కంధాలని కూడా అంటారు. ఈ 49 మరుత్తులు విష్ణు రూపాలే. మనువుతో సహా దేవదానవ రాజులు, సూర్యాది గ్రహాలు వీరినే పూజిస్తారు. ఇక దేవ పూజా విధానము: వజ్రనాభ మండలము, విష్ణు దీక్ష, లక్ష్మీ పూజ. ఇక రుద్రదేవ ధర్మ కామ మోక్షాలను ప్రసాదించే సూర్యాది దేవతల పూజలను వర్ణిస్తాను. రుద్రదేవ ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే సూర్యాది దేవతల పూజను వర్ణిస్తాను. వృషభధ్వజ గ్రహ దేవతల మంత్రాలు ఇవి. ఈ మంత్రాలు మనం చెప్పుకోకూడదు కాబట్టి ఈ ప్రణవపూర్వకాలు లేకపోతే ఈ బీజ సంహితాలు అయినటువంటివి మనం చెప్పుకోకుండా మిగతావి చెప్పుకుందాం. సూర్యమూర్తయే, సూర్యాయ నమః, సోమాయ నమః, మంగళాయ నమః, బుధాయ నమః, బృహస్పతయే నమః, శుక్రాయ నమః, శనేశ్వరాయ నమః, రాహువే నమః, కేతవే నమః, తేజశ్చండాయ నమః. ఈ మంత్రాలను చదువుతూ ఆసన, ఆవాహన, పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నాన, వస్త్ర, యజ్ఞోపవేత, గంధ, పుష్ప, ధూప, దీప, నమస్కార, ప్రదక్షిణ, విసర్జనాది ఉపచారాలను సమర్పిస్తూ గ్రహాలను పూజించాలి. అంటే మనం ఎప్పుడు కూడా పూజ చేసుకుంటే వీటితోనే చేస్తామండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఉపచారాలు వస్తాయి. దీనే షోడశోపచారాలు అంటాం. శివ పూజను ఇలా చేయాలి. శివాయ నమః అంటే బీజాక్షరాలు చెప్పటం లేదండి. శివాయ నమః అనే మంత్రంతో ఆసనాన్ని పూజించాలి. శివమూర్తియే శివాయ నమః మంత్రంతో నమస్కారం చేసి హృదయాయ నమః, శిరయే స్వాహ, శిఖాయై వషటు ఇటువంటి షడంగన్యాసం చేయాలి. ఆ తరువాత శివునికి ఉన్నటువంటి 5 ముఖాలను నమస్కారం చేసుకోవాలి. వాటికి బీజాక్షరాలతో సహితంగా ఉంది మంత్రము. సజ్జోజాతాయ నమః, వామదేవాయ నమః, అఘోరాయ నమః, తత్పురుషాయ నమః, ఈశానాయ నమః. నేను బీజాక్షరాలు చెప్పలేదు అనే మంత్రాలతో ఆయన పంచముఖాలను పూజించాలి.
ఇలాగే విష్ణుదేవిని పూజించినప్పుడు వాసుదేవాయ నమః మంత్రంతో విష్ణువుని ఆసనాన్ని పూజించాలి. ఆ తరువాత వాసుదేవమూర్తయే నమః, నమో భగవతే వాసుదేవాయ నమః, నమో భగవతే సంకర్షణాయ నమః, నమో భగవతే ప్రద్యుమ్నాయ నమః, నమో భగవతే అనురుద్ధాయ నమః. వీటికి బీజాక్షరాలు చెప్పలేదండి. అనే మంత్రాల ద్వారా సాధకుడు విష్ణు చతుర్వ్యూహాన్ని నమనం చేయాలి. అప్పుడు విష్ణువు యొక్క నామాలు చాలా ఉన్నాయి. నారాయణ, బ్రహ్మణే, విష్ణవే, నృసింహాయ, వరాహాయ, వైనతేయాయ, సుదర్శనాయ, గదాయై, పాంచజన్యాయ, శిరసై, పుష్టై, వనమాలాయై, శ్రీవత్సాయై, కౌస్తుభాయై, గురుభ్యో నమః, ఇంద్రాదిభ్యో నమః, విశ్వస్కేనాయ నమః అనే మంత్రాలతో భగవంతుడైన శ్రీహరి అవతారాలను, ఆయుధాలను, వాహనాదులను నమస్కారం చేస్తూ పూజించి శివ పూజలో వలనే ఆసనాది ఉపచారాలను సమర్పించాలి. అంటే ఇందాక చెప్పుకున్నాం 16 షోడశోపచారాలని. శంకరదేవ విష్ణు భగవానుని శక్తులలో సరస్వతీదేవి ప్రముఖమైనది. ఆమెను మంగళాకారిణిగా సంబోధిస్తూ బీజాక్షరాలు లేకుండా చెబుతున్నాను. సరస్వత్యే నమః అనే మంత్రం ద్వారా నమస్కారం చేసి ఈ క్రింది మంత్రాలతో షడంగన్యాసం చేయాలి. బీజాక్షరాలు లేకుండా హృదయాయ నమః, శిరసే నమః, శిఖాయే నమః, కవచాయ నమః, నేత్రత్రయాయ నమః, అస్త్రాయ నమః. సరస్వతీదేవి యొక్క 8 మంది శక్తులైన శ్రద్ధాదులను ఈ క్రింది మంత్రాలతో అర్చించాలి. నేను బీజాక్షరాలు లేకుండా చెబుతున్నాను. శ్రద్ధాయై, బుద్ధియై, కళాయై, మేధాయై, తుష్టియై, పుష్టియై, ప్రభాయై, మత్యై. తరువాత క్షేత్రపాలునికి, గురువుకి, పరమ గురువునికి ఈ మంత్రాలతో పూజ చేయాలి. క్షేత్రపాలాయ, గురుభ్యో, పరమ గురుభ్యో. తరువాత సరస్వతీదేవికి కమలవాసిని రూపంలో ఆసనాది ఉపచారాలను, అంటే ఇందాక చెప్పిన 16 షోడశ ఉపచారాలు అంటారు. పూజల తరువాత సూర్యాది దేవతలను వారి వారి మంత్రాలను చదువుతూ పవిత్రారోహణం చేయాలి. సదాశివాదులారా, విష్ణు భగవానుని విశేష పూజకై 5 ప్రకారాల రంగులు కలిపిన చూర్ణంతో వజ్రనాభ మండలాన్ని నిర్మించాలి. దీనికి సమాన పరిమాణంలో 16 కోష్ఠాకాలతో నిర్మించాలి. వజ్రనాభ మండలము తయారు కాగానే న్యాసము చేసుకుని శ్రీహరిని పూజించాలి. హృదయ మధ్యంలో విష్ణు భగవానుని, కంఠంలో సంకర్షణుని, శిరస్సుపై ప్రద్యుమ్నుని, శిఖాభాగంలో అనిరుద్ధుని, సంపూర్ణ శరీరంలో బ్రహ్మని, 2 చేతులలో శ్రీధరుని భావించుకుని న్యాసం చేయాలి. దీన్ని అంగన్యాసం అంటారు. తరువాత అహం విష్ణు అనే ధ్యానం చేస్తూ పద్మంలో, అంటే మండలంలో నిర్మింపబడిన పద్మంలో కర్ణిక భాగంలో శ్రీహరిని స్థాపించాలి. మండలానికి తూర్పులో సంకర్షణుణ్ణి, దక్షిణంలో ప్రద్యుమ్నుణ్ణి, పశ్చిమంలో అనిరుద్ధుని, ఉత్తరంలో బ్రహ్మదేవుని స్థాపించాలి. ఈశాన్యంలో ముందు శ్రీహరిని స్థాపించి ఆ తరువాత దిక్పాలకులను వారి వారి మంత్రాలతో ఈ దిగువనిచ్చిన దిక్కులలో నిలపాలి. ఇంద్రుణ్ణి తూర్పులో, అగ్నిని ఆగ్నేయంలో, యముని దక్షిణంలో, నిరుతుని నైరుతిలో, వరుణుని పశ్చిమంలో, వాయువుని వాయువ్యంలో, కుబేరుని ఉత్తరంలో, ఈశ్వరుని ఈశాన్యంలో. ఇలాగా వీరిని ఏమంటారంటే దిక్పాలకులు అంటారు. వీరిని స్థాపించిన తర్వాత అందరు దేవతలను గంధాది ఉపచారాల ద్వారా పూజించాలి. దీనివలన సాధకునికి దేహాంతంలో పరమపదం ప్రాప్తిస్తుంది. దేవగణమునులారా, దీక్షితుడైన శిష్యుడు వస్త్రంతో తన 2 కన్నులను మూసుకొని దేవతల మూలమంత్రాలను పఠిస్తూ 108 ఆహుతులను అగ్నిలోనివ్వాలి. పుత్రలాభము కోరువారు దానికి దిగ్గుణంగా, అంటే 216 ఆహుతులను అగ్నికి సమర్పించాలి. సాధనా సిద్ధికైతే 3 రెట్లు, అంటే 324. మోక్షప్రాప్తి కోసం చేసే దేశకునికైతే 4 రెట్లు, అనగా 432 ఆహుతులు అవసరము. దేశికుడు అనగా ఉపదేశం ఇచ్చే ఆచార్యుడు.
విద్వాంసుడైన దేశకుడు అన్నింటికన్నా ముందు భగవంతుని ధ్యానించాలి. ఆ తర్వాత వాయువ్యం వైపు తిరిగి ఒక బీజాక్షరం చెప్పారు ఇక్కడ. ఆ మంత్రాన్ని చదువుతూ శిష్యుల క్షేమాన్ని ఆలోచించాలి. ఆగ్నేయం వైపు తిరిగి ఈ బీజమంత్రం ద్వారా తమ మనస్తాపాలను తొలగించే విధానాన్ని ఆలోచించాలి. వారిని దిశగా తిరిగి మళ్ళీ బీజాక్షరము చెప్పి తద్వారా హృదయస్థితిని ధర్మాభిరుచిని విచారించుకోవాలి. తరువాత దేశికుడు అభేద చింతనాన్ని చేయాలి. అభేద జ్ఞానం అనగా ఆత్మతేజాన్ని పరమాత్మ తేజంతో ఏకం చేసే సాధనను చేయగలిగే తెలివి. అప్పుడు ప్రణవాన్ని జపిస్తూ వాయు అగ్ని జల పృథివీ తత్వాలను ధ్యానం చేయాలి. అలా చేయగా సాధకునికి వాటిపై విజయం ప్రాప్తిస్తుంది. తరువాత శరీరం అంతా జ్ఞానంతో నిండిపోయి క్షేత్రజ్ఞుడవుతాడు. మండలాధికములను నిర్మించుకోవడము సాధ్యము కానప్పుడు సాధకుడు తన మానస మండలాన్నే తానే కల్పించుకొని ఆ శ్రీహరిని పూజించుకోవచ్చు. శరీరంలోనే బ్రహ్మాది తీర్థాలుంటాయనే శాస్త్రాల్లో చెప్పబడింది. మనిషి మానస మండలానికి కూడా 4 ద్వారాలుంటాయి. చేతిని పద్మంగాను, వేళ్లను పద్మపత్రాలుగాను, హస్తమధ్యాన్ని కర్ణికగాను, గోళ్లను కేసరాలుగాను భావించుకునే సాధకుడు తన హస్తరూపి అయిన కమలంలోనే సూర్య ఇంద్ర చంద్ర అగ్ని యమాది పరివేష్టితుడైన శ్రీహరిని కల్పించుకొని పూజించుకోవచ్చు. ఇక పూజానంతరము గురువు లేదా దేశికుడు తన చేతిని శిష్యుని తలపై పెట్టాలి. ఈ చేతిలోనే విష్ణువు ఉంటాడు కాబట్టి ఆ హస్తస్పర్శ మాత్రాననే శిష్యుని పాపాలు అజ్ఞానము కూడా పటాపంచలైపోతాయి. అప్పుడు గురువు శిష్యుని పూజించి నూతన నామకరణము చేసి తనతో పాటు శిష్యుని కూడా ఆధ్యాత్మిక సాధనల దారిలో కొనుక్కోవాలి. శక్తి స్వరూపులైన ఓ శివాది దేవతలారా, ఇక శ్రీ లక్ష్మీ సిద్ధి ప్రాప్తి విధి విధానాలను చూద్దాం. దీనిని తండెలాదులపై చేస్తారు. ఏదైనా పుణ్యకార్యానికై ప్రత్యేకంగా నేలకి కాస్త ఎత్తులో నిర్మించబడి చదును చేయబడి పవిత్రీకరించిన ప్రత్యేక ప్రదేశాన్ని స్థండిలం అంటారు. ముందుగా బీజాక్షరాలతో కలిపి మహాలక్ష్మిని జపించి బీజాక్షరాలను చెప్పి మంత్రానికి జోడిస్తూ క్రమంగా హృదయ శిర శిఖ కవచ నేత్ర అస్త్రాలతో ఈ ప్రకారముగా షడంగన్యాసం చేసుకోవాలి. హృదయాయ నమః బీజాక్షరాలు లేకుండా చెప్తున్నాను. హృదయాయ శిరసాయ శిఖాయ కవచాయ నేత్రత్రయాయ అస్త్రాయ. సాధనారతుడైన భక్తుడు అంగన్యాసము తరువాత మహాలక్ష్మిని పూజించాలి. తరువాత ఒక మండలాన్ని నిర్మించి 4 రంగులు అద్ది గర్భస్థానంలో పద్మాన్ని నిర్మించాలి. దానికి 64 రేకులను కల్పించాలి. మధ్యలో లక్ష్మిని చిత్రించి ఒకవైపు దుర్గ నుంచి మిగతా అందరు దేవతలను విష్ణు పూజలలో వలెనే స్థాపించాలి. హవనము చేయాలి. తరువాత మహాలక్ష్మి యొక్క బీజాక్షరాలతో కూడిన మహామంత్రంతో, ఇక్కడ చెప్పారు బీజాక్షర మంత్రము, మహామంత్రంతో లక్ష్మీదేవిని పూజించాలి. అటుపిమ్మట సాధకుడు ఈ బీజాక్షరాలతోటి సరస్వతిని వాగ్వాదిని సరస్వత్యై నమః అంటూ సరస్వత్యై నమః అను మంత్రాలను ఉపదేశించి, వీటికి బీజాక్షరాలు ఉన్నాయండి చెప్పట్లేదు, మంత్రాలను ఉచ్చరించి సరస్వతీదేవికి నమస్కరించాలి. నవవ్యూహార్చన విధి పూజానుక్రమణిక. పరంధామ నవవ్యూహార్చన విధిని గూర్చి తెలుసుకోగోరుతున్నాము అని ప్రార్థించాడు ఇంద్రుడు. చెప్పసాగాడు ఇందిరానాథుడు. మహాపురుషులారా, ఒకప్పుడు మా గరుత్మంతుడిదే ఇదే విషయాన్ని గూర్చి కశ్యపునికి చెప్పాడు. అదే మీకు నేను వర్ణిస్తాను. సాధకుడు ముందుగా యోగక్రియ ద్వారా మస్తక నాభి హృదయతత్వములను ఆకాశనామకత్వములో ప్రవేశింపజేయాలి. తరువాత ఒక బీజాక్షరాన్ని చెప్పారు ఇక్కడ.
అగ్ని బీజ మంత్రంలో పాంచభౌతిక శరీరాన్ని శోధించుకోవాలి. తరువాత వాయు బీజ మంత్రంతో సంపూర్ణ శరీరాన్ని లయింపచేసుకున్న భావన చేయాలి. తరువాత ఇంకొక బీజ మంత్రంతో ఈ శరీరాన్ని చరాచర జగత్తులో సంప్లావితం చేస్తున్నట్లు భావించుకోవాలి. అటుపిమ్మట ఇంకొక బీజాక మంత్రంతో తనలోనే అమరత్వాన్ని భావించుకోవాలి. అమృతత్వాన్ని ధ్యానిస్తూ పీతాంబరధారియు చతుర్భుజుడునోగు శ్రీహరిని నేనే అని భావించుకుంటూ ఆత్మతత్వ ధ్యానములో నిమగ్నం కావాలి. తరువాత శరీరంలో చేతులు 3 ప్రకారాల మంత్రన్యాసం చేయాలి. ముందు 12 అక్షరాల బీజమంత్రముతో, తరువాత మరో మంత్రంతో న్యాసము షడంగ న్యాసము చేస్తే సాధకుడు తానే సాక్షాత్తు నారాయణ స్వరూపుడైపోతాడు. దక్షిణాంగుష్టంతో ప్రారంభించి మధ్యవేలి దాకా న్యాసము చేసి మరల ఆ మధ్యవేలిపైనే 2 బీజమంత్రాలతో న్యాసము చేసి మరల శరీర విభిన్నాంగాలపై న్యాసము చేయాలి. క్రమంగా గుండె, తల, పిలక, టెంకి, మోము, కనులు, కడుపు, వీపు అంగన్యాసము చేస్తూ 2 భుజాలు, చేతులు, మోకాళ్ళు, కాళ్లలోన కూడా న్యాసము చేయాలి. చేతుల తరువాత మోకాళ్ళు. తరువాత 2 చేతులను కమలాకారంలో పెట్టుకుని దాని మధ్య భాగంలో బొటన వేళ్లను నిలపాలి. ఈ ముద్రలోనే కొంతసేపు ఉండి పరమతత్వ స్వరూపుడు, అనామయుడు, సర్వేశ్వరుడు, భగవానుడు నారాయణ చింతనం గావించాలి. తరువాత ఇవే బీజమంత్రాలతో క్రమంగా చూపుడు వేలుతో మొదలుపెట్టి అన్ని వేళ్లతోనూ న్యాసము చేసి యథాక్రమంగా తల, కనులు, మోము, గొంతు, గుండె, బొడ్డు, వెనుక భాగము, 2 మోకాళ్ళు, కాళ్లల్లో కూడా న్యాసము చేయాలి. బీజమంత్రాలతో సంపూర్ణ శరీరంలో న్యాసము చేయాలి. బొటకన వేలు నుండి చిటికన వేలు దాకా 5 బీజమంత్రాలతో న్యాసం చేయాలి. ఏ అంగానికి సంబంధించిన బీజమంత్రాన్ని ఆ అంగన్యాసం చేస్తున్నప్పుడు మననం చేయాలి. ఆ తరువాత సాధకుడు అవే బీజమంత్రాలతో దిక్కులను ప్రతిబద్ధం చేసుకుని పూజన క్రియ ప్రారంభించాలి. ముందుగా ఏకాగ్ర చిత్తంలో తన హృదయంలో యోగపీఠాన్ని ధ్యానించాలి. వివిధ దిశలలో ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలను కల్పించుకొని పూజించి పూర్వాది దిశలతో అంటే తూర్పు మొదలైనటువంటి దిశలలో అధర్మాదులను న్యాసం చేయాలి. ఇలా చేయాలి. అగ్నికోణంలో ధర్మాయ బీజమంత్రాలు చెప్పటం లేదండి. నైరుత్య కోణంలో జ్ఞానాయ, వాయుకోణంలో వైరాగ్యాయ, ఈశాన కోణంలో ఐశ్వర్యాయ, తూర్పు కోణంలో అధర్మాయ, దక్షిణ దిక్కులో అజ్ఞానాయ, పడమటి దిక్కులో అవైరాగ్యాయ, ఉత్తర దిక్కులో అనైశ్వర్యాయ అంటూ న్యాసం చేయాలి. సాధకుడి విధముగా న్యాస విధులతో అర్చింపబడిన తన శరీరాన్ని ఆరాధన పీఠంగాను తనను తాను దాని స్వరూపంగాను భావించుకొని తూర్పు వైపుకు తిరిగి తలను బాగా ఎత్తి స్థిరుడై అనంత భగవానుడైన విష్ణువును తనలో ప్రతిష్ఠితుని చేసుకోవాలి. తరువాత జ్ఞానరూప సరోవరంలో వికసించిన అష్టదళ కమలాన్ని ధ్యానించాలి. తరువాత ఋగ్వేదాదులలోని మంత్రాలతో సూర్య, చంద్ర, అగ్నియాదులను ధ్యానించుకోవాలి. తరువాత అష్టదళ కమలంపై 8 దశలలో భగవంతుడైన కేశవుని వద్దనే అవస్థితములై ఉండు విమలాది శక్తులను విన్యస్తం చేసి 9వ శక్తిని కర్ణికపై స్థాపించాలి. వాటిని ధ్యానించిన పిమ్మట యోగపీఠానికి విద్యుక్తంగా పూజ చేయాలి. తరువాత మరల మనస్సు ద్వారా విష్ణు భగవానుని అంగసహితముగా ఆవాహనము చేసి ఆ యోగపీఠంపై ప్రతిష్ఠించాలి. అప్పుడు తూర్పు మొదలుగా 4 దిక్కులలోనున్న కమలదళాలపై హృదయాది న్యాసాన్ని చేయాలి. కమలము యొక్క మధ్య భాగములోను కోణాలపైనను ఈ క్రింది విధముగా అస్త్రమంత్ర న్యాసాన్ని గావించాలి. తూర్పు వైపు దళములో హృదయాయ నమః, దక్షిణ వైపు దళంలో శిరసే స్వాహ,
పశ్చిమం వైపు దళంలో శిఖాయేవషటు, ఉత్తరం వైపు దళంలో కవచాయుహము, మధ్యలో నేత్రత్రయోషటు, కోణంలో అస్త్రాయపటు అంటూ న్యాసం చేయాలి. ఆ తరువాత పూర్వాది దిశల్లో యథాక్రమంగా సంకర్షణాదులను స్థాపించాలి. తరువాత తూర్పు పడమటి ద్వారాలలో ఓం వైనతేయాయ నమః అంటూ గరుక్మంతుని స్థాపించాలి. దక్షిణ ద్వారంలో సుదర్శనాయ నమః, సహస్రారాయ నమః అని ఉచ్చరిస్తూ 1000 అరలున్న సుదర్శన చక్రమును స్థాపించాలి. దక్షిణ ద్వారంలో శ్రీ అయి నమః అనే మంత్రంతో శ్రీ అనే అక్షరాన్ని న్యాసము చేసి ఉత్తర ద్వారం వైపు లక్ష్మీదేవిని మంత్రంతో ప్రతిష్ఠించాలి. ఆ తరువాత భాగంలో ఉత్తర దిశలో గదను, కోణాలలో శంఖాన్ని న్యాసం చేయాలి. పిమ్మట విష్ణుదేవునికి 2 వైపులా ఆయుధాలను ఉంచాలి. దక్షిణ వైపు ధనుస్సు, సారంగము అంటారు. ఎడమవైపు ఎడమవైపున బాణములను, అలాగే కుడి ఎడమలలో కత్తిని, కవచాన్ని ఉంచాలి. ఆపై సాధకుడు మండల మధ్యంలో దిశాభేదానుసారము తూర్పుతో మొదలుపెట్టి ఇంద్రాది దిక్పాలకులను వారి ఆయుధాలతో సహా స్థాపించాలి. అలాగే పైకి ఇక్కడ బీజాక్షరాలు చెప్పారంటే అనే మంత్రంతో బ్రహ్మదేవుణ్ణి, ఇంకొక మంత్రంతో అనంతుని న్యాసం చేయాలి. ఈ ప్రకారముగా అందరూ దేవతల న్యాస, ధ్యాన, పూజాదులను చేస్తూ ఆయా దేవతలకు ఎదురుగా వారి వారి ముద్రలను ప్రదర్శించాలి. అంజలిబద్ధ ముద్ర మొదటి ముద్ర. దీన్ని ప్రదర్శించడం వల్ల దేవసిద్ధి తొందరగా లభిస్తుంది. రెండవది వందిని ముద్ర. మూడవదైన హృదయాసక్త ముద్రను ఎలా ప్రదర్శించాలంటే ఎడమ పిడికిలతో కుడి బొటకన వేలుని బంధించి ఎడమ బొటకన వేలుని పైకెత్తి గుండెకు తగల్చాలి. వ్యూహ పూజలో ఈ మూడింటినే సాధారణ ముద్రలుగా పరిగణిస్తారు. 2 చేతుల వేళ్లను ఒకదానికి ఒకటి తగిలించి ఉంచి ఒక్కొక్క వేలిని వదులుకుంటూ పోవడం ద్వారా 8 ముద్రలు ఏర్పడతాయి. ఈ 2 చేతుల బొటకన వేళ్లను వాటి మధ్యమ, అనామిక, చిటికన వేళ్లకు తగిలించి క్రిందికి వంచి చూపే ముద్రను నరసింహ ముద్ర అంటారు. కుడి చేతిపై ఎడమ చేతిని ఉత్తాన స్థితిలో పెట్టి ప్రతిమపై మెల్లమెల్లగా తిప్పడాన్ని వారాహి ముద్ర అంటారు. ఆయా దేవుళ్ళకి ఇవి ప్రియమైన ముద్రలు. 2 పిడికిళ్లను బిగించి ఒకదానిపై ఒకటిగా ఉంచి ఒక్కొక్క వేలినే మెల్లమెల్లగా విడిపించి మరలా పిడికిళ్లను బిగించడాన్ని అంగముద్ర అంటారు. 10 దిక్కుల పాలకులకు సాధకుడు ఈ విధముగా ముద్రలను చూపించాలి. భగవంతుడైన వాసుదేవుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు క్రమంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ దేవస్థానాలకు అధికారులైన దేవతలు కాబట్టి సాధకుడు క్రమంగా బీజాక్షరాలతో కలిపి వాసుదేవాయ నమః, అబలాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః అనే మంత్రాలతో పూజించాలి. తర్వాత ప్రణవాన్ని, తస్సతు, ఇంకా కొన్ని రకాల బీజాక్షరాలు 5 ఉన్నాయి. క్రమంగా నారాయణ, బ్రహ్మ, విష్ణువు, నారసింహ, మహావరాహ భగవానుల బీజమంత్రాలు. కాబట్టి సాధకుడు నారాయణ మంత్రంతో భగవంతుడైన నారాయణుణ్ణి, వేరే ఒక మంత్రంతో బ్రహ్మదేవుణ్ణి, విష్ణువు మంత్రంతో విష్ణుదేవుణ్ణి, నరసింహ మంత్రంతో నరసింహుణ్ణి, వరాహ మంత్రంతో వరాహాన్ని పూజించాలి. పైన చెప్పబడిన 9 దేవతలు వాసుదేవ, బలరామ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ, బ్రహ్మ, విష్ణు, నారసింహ, మహావరాహ, నవవ్యూహాదినాథులు. వీరి యొక్క వర్ణాలు క్రమంగా తెలుపు, ఎరుపు, హరిద్ర, పీతము, నీలము, నలుపు, ఎరుపు, మబ్బు వంటి నలుపు, అగ్ని వంటి పసుపు, తేనె రంగు, రెండవ ఎరుపు గులాబీ రంగు. ఈ దేవతలంతా ఈ రంగుల తేజస్సులను వేలార్చుతూ వెలిగిపోతూ ఉంటారని అర్థము. ఓంకారము ప్రతి మంత్రానికి ముందు వాడుతూ విష్ణువు అంగాలుగా ప్రసిద్ధికెక్కిన ఈ క్రింది దేవతలకు ఈ బీజాక్షర మంత్రాలను వాడాలి. బీజాక్షరాలు చెప్పుకోకూడదు కాబట్టి విష్ణువు అంగాలుగా ఉన్నటువంటి దేవతల యొక్క పేర్లు చెప్పుకుందాం.
గరుడు సుదర్శనము గద శంఖము లక్ష్మి పుష్టి వనమాల శ్రీవస్తము కౌస్తుభము. గరుడు కమలము వలె ఎర్రనివాడు, గద నల్లనిది, పుష్టి శరీర పుష్పవర్ణంలో, లక్ష్మి బంగారం వలె పచ్చని కాంతులతో ఉంటారు. శంఖాది పూర్ణచంద్రుని వర్ణకాంతి. కౌస్తుభమణి అప్పుడే వికసించిన సూర్యుని అరుణవర్ణంలో ఉంటుంది. సుదర్శనునిది సహస్ర సూర్యకాంతి. శ్రీవత్సము కుంద పుష్ప సమాన వర్ణితము అనగా శ్వేతము. వర్ణమాల పంచవర్ణ శోభితము. అనంత భగవానుడు నీలమేఘశ్యాముడు. అస్త్రాలది విద్యుత్కాంతి. పొండరీకాక్ష వైద్య సహాయముతో పద్ధతిని తెలుసుకొని విష్ణువు యొక్క ఈ సమస్తాంగాలకి అర్ఘ్యపాద్యాదులను సమర్పించాలి. మిగతాది పూజాక్రమ నిరూపణ అనేది వచ్చే భాగంలో తెలుసుకుందాము. శ్రీకృష్ణార్పణమస్తు.